ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోదా తుఫానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మీడియాలో హడావిడి చేసి ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి బాధితులను కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కానీ అదంతా కూడా చాలా హంబక్కు అని చెప్పేసి ఈ రోజున తేటతెల్లం అయిపోయింది. ఈరోజు నష్టపరిహారానికి సంబంధించి మత్స్యకారులకి ఎవరైతే ఈ వేటకు వెళ్ళి తుఫాను కారణంగా వేటకు వెళ్ళలేదో, అలాగే చేపలు అమ్ముకుని జీవనం సాగించేటువంటి మత్స్యకారులకు కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తానన్న 50 కేజీల బియ్యం 3,000 రూపాయల నగదు కూడా కాకినాడ నగరంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఎవ్వరికీ కూడా అందలేదు. దాదాపు 700 మంది బాధితులు ఉన్నారు. ఇంకా వేటకు వెళ్ళే వాళ్ళు కూడా ఎవ్వరికి ఇవ్వలే. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కొండబాబు గారు చాలా వీక్ అయిపోయారు. ఆయన ఎందుకో మాకు అర్థం కావట్లే. ఈరోజు ఎమ్మెల్యే కొండబాబు గారిని మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతూ ఉన్నాం, మీ నియోజకవర్గంలో మీరు ఒక మత్స్యకారుడు, వాళ్ళ ఓట్లతో మీరు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళనే పట్టించుకోలేని స్థితిలో మీరు ఉన్నారంటే ఎంత సిగ్గుచేటని ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే తుఫాన్ షెల్టర్లో ఏఎంజీ స్కూల్లో తుఫాను బాధితులను పెడితే మీరు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడో అనపర్తిలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే వచ్చి అక్కడ పర్యవేక్షణ చేసి ఇక్కడ వసతుల్లో కల్పించండి అని చెప్పి ఆయన డిమాండ్ చేసే పరిస్థితి ఉందంటే ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా మీరు ఎంత బలహీనపడ్డారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు జనసేన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ తుఫాను బాధితులకు అందరికీ కూడా దగ్గరుండి 50 కేజీలు బియ్యం, రేషన్ అన్నీ పంపిణీ చేశారు. ఈరోజు మీరు ఏం చేశారు మీ మత్స్యకారులు కానీ అడుగుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ ఓట్లతో మీరు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఎన్ని రాజకీయాలన్నా ఉండొచ్చు, మీకు అవన్నీ మాకు అనవసరం. మీకు జనసేనకి మీకు బీజేపీకి పడట్లేదా? మీ వ్యక్తిగత కారణాల వల్ల ఏం జరుగుతున్నాయి? అసలు సివిల్ సప్లైస్కి సంబంధించి ఈ తుఫాను బియ్యం, రేషన్ పంపిణీలో ఏమన్నా అవకతవకలు జరిగాయి అన్నది కూడా మాకు అనుమానంగా ఉంది. అంటే మీ టీడీపీ నియోజకవర్గాల్లో సరైన డిస్ట్రిబ్యూషన్ కావాలనే నాదెండ్ల మనోహర్ జరపలేదా సివిల్ సప్లైస్ వారు? ఇది కూడా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పర్లోపేట, దుమ్ములపేటలో ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలకి ఎవరికైనా సరే అన్యాయం జరిగిందంటే మట్టుకు మేము ఊరుకోం. మేము అడిగితే కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే ఈరోజు ఎవరైతే వేటకు వెళ్తారో వాళ్ళకు మాత్రమే మేము లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టుకే ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. కనీసం వేటకు వెళ్ళే వాళ్ళకి కూడా వేట నిషేధం టైంలో నష్టపరిహారం పూర్తిగా చెల్లించడం లేదు ఎవరికి కూడా. దాంట్లో కూడా బాధితులు ఉన్నారు. ఈవేళ ముఖ్యంగా కాకినాడ నగరంలో ఉన్నటువంటి మత్స్యకారిపేటలో ఉన్నారు. ఈరోజు సిగ్గుపడండి. ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే